ఫ్యూచర్ సిటీ పనులు స్పీడ్గా చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ఉండాలన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఒలింపిక్స్లో క్రీడాకారులను రాష్ట్రం నుంచి తయారు చేయాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీపై రూట్ మ్యాప్ను వివరించారు అధికారులు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు సీఎం. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్ అభివృద్ధికి ప్రణాళికలు రెడీ చేయాలన్నారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండాలని చెప్పారు. రోడ్డు, మెట్రో మార్గాలకు భూసేకరణపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫ్యూచర్ సిటీకి పూర్తిస్థాయి రూట్ మ్యాప్ సిద్ధం చేసి వేగంగా పనులు ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనువైన స్థలంగా హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రతిపాదించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసే ఫ్యూచర్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్కు సపోర్టుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. స్పోర్ట్స్ హబ్లో 12 క్రీడలకు సంబంధించిన అకాడమీలు ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. వీటిల్లో అంతర్జాతీయ వసతులు కల్పించనున్నారు. స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో సియోల్లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్లో దక్షిణ కొరియా మొత్తం 32 పథకాలు గెలుచుకోగా అందులో 16 పథకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించారు. భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 7 గంటలకు ఇవాళ సిఎల్పి భేటీ జరగనుంది. సమావేశానికి 74 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సిఎల్పి భేటీలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి పాల్గొననున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థిపై సిఎల్పి భేటీలో చర్చ జరగనుంది. సింఘ్వికి మద్దతుగా సిఎల్పిలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది.